వెల్కమ్ టు అవర్ ఛానల్ అయాన్స్ డైరీస్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో, మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. అండ్ అలాగే అయాన్స్ కోసం నేను కొన్న ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. బట్ ఇది బాక్స్ కాదనుకోండి, ఇది జస్ట్ ప్యాకింగ్. కానీ ఇది అయాన్స్ కోసం కొన్నాను. ఇది ఏంటనేది మీరు గెస్ట్ చేయగలరేమో, చూడండి. ఏంటంటే ఎవరికైనా 8 months 6 months 7 months ఈ గ్యాప్లో ఎవరికైనా మనం కొని ఫస్ట్ వెహికల్ ఏంటో చెప్పండి. మన పిల్లలకి వాకర్ కదా. సో అదే అయాన్స్ కోసం అయితే మేము కొన్నాము. ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం, చూద్దాము వాకర్ ఎలా ఉంది అనేది. అయాన్స్ ఇది ప్యాకింగ్ కట్ చేసే విధానం అన్నమాట. ఆల్రెడీ దాన్ని సగం చించేసేసాను. బట్ కట్ చేసి తీస్తే కొంచెం ఫ్రీగా వస్తుందని తీసాను. సో ఇది వాకర్ ఎలా ఉంది అయాన్స్, నీకు నచ్చిందా? అయాన్స్కి తెలియదు కదా. సో ఇది నా వెహికల్, నా కోసం కొన్నారన్నట్టు. చూద్దాం వాడిని ఇందులో వేసిన తర్వాత వాడి ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో అయాన్స్ని. ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చారు. బాగుందా అయాన్స్ది వాకర్? కలర్ ఎలా ఉందో చెప్పండి. అండ్ అలాగే ఈ వాకర్ని అయితే అమెజాన్లో మేము ఆర్డర్ చేసాము. సో ఒక 5 days అయింది. ఈరోజు అయితే అయాన్స్కి ఇది వచ్చేసింది ఇంటికి. ఈ వాకర్ అయితే ఆల్మోస్ట్ నేనైతే ఫస్ట్ తీసుకోకూడదని అనుకున్నాము. అందులో డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. అంటే మనకు ఒక పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్స్గా కొంచెం ఆశ, తృప్తి ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకోవాలి వాళ్ళని దాంట్లో వేసే, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా చూసుకుంటూ ఉండాలనేసి. సో నేను ఇక్కడ అయాన్స్కి అయితే చూపిస్తున్నాను. నీకు నచ్చిందా అయాన్స్ అన్నట్టు. వాడి ఎక్స్ప్రెషన్ ఏం అర్థం కావట్లే, ఏంటో కొత్తది వచ్చింది. బట్ కాస్త ఆయిల్ ఇచ్చాడు కొంచెం, దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను ఎందుకు వాకర్ వద్దు అనుకున్నాను అంటే, డైరెక్ట్గానే వాక్ చెప్పడం నడిపిద్దాము. నాకు ఇంకోటి ఏంటంటే, దీనికంటే నేను సైకిల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళని సిట్టింగ్ చేసి కూర్చోబెట్టి ఒకవేళ బయటికి అందుకు వెళ్ళినా అలా వాకింగ్ తీసుకెళ్ళచ్చు. అదే బాగుంటుంది కూర్చోడానికి. నడక కావాలంటే మనం డైరెక్ట్గా నేర్పించుకుందాం అన్నట్టు నా థాట్ ఉండే. కానీ ఉంటుంది కదా ఏదో పక్క మాత్రం తీసుకోవాలా. వాళ్ళు స్టార్టింగ్ ఏ పిల్లలకైనా ఖచ్చితంగా వాకర్ అనేది అయితే కంపల్సరీ అని ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు కదా. సో ఏదో నా తృప్తి కోసం అయితే ఇది ఎక్కువ కాస్ట్లో అయితే కాకుండా మేము జస్ట్ మీడియం కాస్ట్లో అయితే ఈ వాకర్ని తీసుకున్నాము. సో చూద్దాం ఇప్పుడు అయాన్స్ని ఇందులో వేసిన తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు కూర్చుంటాడా లేదా, ఏడుస్తాడేమో అని నాకైతే కొంచెం టెన్షన్ ఉండింది. ఎందుకంటే కొంతమంది అసలు ఫస్ట్లో దాన్ని కూర్చుంటే భయంగా ఫీల్ అవుతారు, ఎక్కడో నన్ను కూర్చోబెట్టేస్తున్నారు అన్నట్టు. బట్ వీడు చూసారా, వీడి విన్యాసాలు ఎలా కూర్చుంటున్నాడు అసలు. ఇప్పటికి సెట్ అయిపోయాడు మొత్తానికి. అక్కడ చూడన్నా డాడీ సైడ్ చూడు, నచ్చిందా నీకు? డాడీ సైడ్ చూడ, వెళ్ళిపో డాడీ దగ్గరికి వెళ్ళిపో నువ్వు. ఇక్కడ దీనికి లైట్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ కూడా ఆన్ అవ్వాలి కదా దీనికి. ఆ మ్యూజిక్ ఆన్ చేసి అక్కడ కూడా బటర్ఫ్లైస్ అవన్నీ ఉన్నాయి. దానికి వచ్చిన కవర్ కూడా నేను కట్ చేస్తున్నాను అనమాట. అయాన్స్ చూస్తున్నాడు దాని మీద ఏమేమి ఉన్నాయా అని, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. మొత్తానికి అయితే ఐఎమ్ హ్యాపీ. వై? బికాజ్ అయాన్స్ ఏడవలేదు. ఈ సమ్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది అయాన్స్కి. సో ఆ మ్యూజిక్ రావడం కోసం అయితే బ్యాటరీలు కూడా ఇచ్చారేమో అని అనుకున్నా. బ్యాటరీలు లేవు అందులో, అందుకే మన దగ్గర ఉన్న బ్యాటరీలు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ బ్యాటరీలు పెట్టిన తర్వాత సాంగ్స్ వస్తే అప్పుడు అయాన్స్ రియాక్షన్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా ఉంటుంది అయాన్స్ రియాక్షన్. పెట్టేశాను దాంట్లో అయితే, బ్యాటరీలు పెట్టేసి క్లోజ్ చేసేసాను. అక్కడున్న రెడ్ బటన్ అయాన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నిజంగా వాడు జస్ట్ ఏదో కొడుతూ ఆడుకున్నాడు, అది స్టార్ట్ అయిపోయింది. నేను ఆన్ అవుతుందో లేదో అనుకున్నా, స్టార్ట్ అయింది. చూసారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది నిజంగా మాకు కూడా. ముందే లైట్స్ కనబడితే మనకు అట్రాక్షన్ ఎక్కువ అనమాట అయాన్స్కి. నేను అయాన్స్ని అడుగుతున్నా, నచ్చిందా అయాన్స్ నీకు వాకర్ నచ్చిందా అని. బట్ ఏంటో తెలుసా, అయాన్స్ ముందుకెళ్ళడానికి అస్సలు చూపట్ల ఇంట్రెస్ట్. అందులో హ్యాపీగా కూర్చొని ఆ బటన్స్ని అది అలా ప్రెస్ చేసుకుంటూ ఆడుకుంటున్నాడు. కానీ వెళ్ళరా ముందు కంటే వెళ్ళినాడు. నేను నిలబెట్టినా సరే నిలబడ్డంట వాడు. సరే
అనుకోనేసి అలా బటన్స్ ప్రెస్ చేస్తూ హీ ఫీల్. ఓకే, వీడియో అయితే ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.